కాశీ గురించి ఘాట్లు, పడవలు, గంగా హారతి గురించి తెలుగులో క్లియర్గా తెలుసుకుందాం. వారణాసి అంటే ఏమిటి? వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. ఇది ఇండియాలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా నది తీరంలో ఉంది. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పవిత్ర నగరాన్ని లార్డ్ శివ స్వయంగా స్థాపించాడని నమ్మకం. కాశీని ఆధ్యాత్మిక రాజధాని అని కూడా అంటారు. ఇక్కడికి వస్తే పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాశీ ఘాట్లు, గ్యాంజీస్ రివర్ తీరంలో ఉన్న మెట్లు లాంటి నిర్మాణాలను ఘాట్ల అంటారు. కాశీలో సుమారు 80కి పైగా ఘాట్లున్నాయి. ప్రముఖ ఘాట్లు దశశ్వమేధ్ ఘాట్, ఇది అత్యంత ప్రసిద్ధ ఘాట్. ఇక్కడే గంగా హారతి జరుగుతుంది. మణికర్ణిక ఘాట్, శవదహన ఘాట్, ఇక్కడ దహనం చేస్తే మోక్షం లభిస్తుందని నమ్మకం. అస్సీ ఘాట్, సూర్యోదయం చూడటానికి చాలా అందమైన ప్రదేశం. ఘాట్లు పూజలు, స్నానం, ధ్యానం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంటాయి. కాశీ పడవలు, గంగా నదిలో పడవ ప్రయాణం కాశీకి ప్రత్యేకమైన అనుభవం. సన్ రైజ్ బోట్ రైడ్, ఉదయం పడవలో వెళ్తూ ఘాట్ల అలో వెళ్తూ ఘాట్ల అందాలు చూడడం చాలా అద్భుతం. కాశీ ఘాట్స్ బోటింగ్ అనుభవం స్టెప్ బై స్టెప్. ఒక ఘాట్కి చేరుకోవడం. మొదట మీరు దశాశ్వమేధ్ ఘాట్ లేదా అసీ ఘాట్కి వెళ్ళాలి. ఈ బోటింగ్కి చాలా ప్రసిద్ధి. 2 బోట్ ఎంచుకోవడం. అక్కడ మీకు 2 రకాల బోట్స్ ఉంటాయి. చేతితో తొక్కే పడవ రో బోట్, మోటార్ బోటు. రో బోట్ సమానం నెమ్మదిగా ప్రశాంతంగా ఉంటుంది. మోటార్ బోట్ సమానం త్వరగా ఎక్కువ ఘాట్లు చూడొచ్చు. ధర మాట్లాడుకోవడం బోట్ ఎక్కే ముందు. ధర తప్పకుండా అడగాలి. సాధారణంగా 100 రూపాయల నుంచి 500 రూపాయల వరకు ఉంటుంది. టిప్, కొంచెం బార్గెన్ చేస్తే తక్కువకు వస్తుంది. ఈవినింగ్ బోట్ రైడ్. సాయంత్రం హారతి సమయంలో పడవలో ఉంటే మరింత స్పెషల్. పడవలో నుండి అన్ని ఘాట్లు ఒకేసారి చూడొచ్చు. ఇది టూరిస్టులకు ఫేవరెట్ అనుభవం. గంగా హారతి. ప్రతిరోజు సాయంత్రం దశశ్వమేధ్ ఘాట్ వద్ద గంగా హారతి జరుగుతుంది. ప్రత్యేకతలు: పూజారులు దీపాలతో గంగామాతకు ఆరతి ఇస్తారు. గంటలు, శంఖధ్వని, మంత్రాల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం. ఇది ఈరోజు కాశీ మరి ఘాట్ల గురించి చిన్న ముచ్చట్లు. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.